నాదర్గోల్ భూముల చుట్టూ పొలిటికల్ రగడ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆ భూములను మింగేయాలని చూసి అది వీలు కాకపోవడంతో ఇలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులకు భూభాగోతం తప్పితే మరొకటి కనబడట్లేదు. ప్రతిపక్షంగా వాళ్ళు ప్రజా సమస్యల కంటే కూడా గతంలో వాళ్ళు ఏవైతే భూముల మీద కన్నేసి అధికారం పోవడం వల్ల దక్కించుకోలేకపోయినరో వాటి మీద వాళ్ళకు వల్లమాలిన ప్రేమ మనకు కనబడుతున్నది. ఈరోజు హరీష్ రావు మాట్లాడిన నాదర్గుల్ భూముల విషయంలో తనకు తానే కాంట్రడిక్టరీ అవుతున్నాడు. ఒకవైపు ఏమో ఒక హైకోర్టు ఒక ప్రైవేట్ మిత్రుందని చెప్పి తీర్పు ఇచ్చింది, ఇప్పటికి అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అని అంటున్నారు. మరొక వైపు ఏమో రైతులను రానివ్వట్లేదు అని చెప్పి తనే చెప్తున్నాడు. ఆ భూమి రైతులదా ప్రైవేట్ మిత్రుందా అనే విషయంలో స్పష్టత లేదు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత, భూభారతిలో ప్రభుత్వ భూమిగా చూయించిన తర్వాత అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటుందనే ఆరోపణ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సో మీరెవరు కొమ్ముగా ఆడడానికి ఈరోజు పొంగిలేటి గారి పేరుని తెర మీదకి తెస్తున్నారు? పొంగిలేటి దగ్గర ఉన్న మీ ఫైల్స్ అవి క్లియర్ కాకపోవడం వల్ల చేస్తున్న బ్లాక్ మెయిల్ అనేది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైన పరిస్థితి. ఇంకా దాన్ని కొనసాగించడానికి కారణాలు ఏంటి అని అంటే ఇంకా ఆ భూముల మీద ప్రేమలు ఆశలు ఉండడం.